ఇరు తెలుగు రాష్ట్రాల జన సైనికులకి, జనసేన పార్టీ కార్యకర్తలకి, ఓటర్ మహాశయులకి పేరు పేరున గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. వందే మాతరం, వందే మాతరం. భారతీయతే మా నినాదం. అమరం మా స్వాతంత్ర సమరయోధుల జీవితం. శాశ్వతం మా మూవెన్నెల పతాకం. చరితార్థం మా భారతావని భవితవ్యం. వందే మాతరం, వందే మాతరం. మనం కులాలుగా మతాలుగా వేరైన భారతీయులుగా అందరం ఒక్కటే అనేటువంటి నినాదాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ స్వాతంత్ర సమరయోధులు ఎవరైతే వాళ్ళ యొక్క ధన మాన ప్రాణాలను కోల్పోయి మనకి స్వేచ్ఛా వాయువులు ప్రసాదించారో వాళ్ళందరూ ఆశయాల్ని స్ఫురించుకోవడానికి అంబేద్కర్ లాంటి గొప్ప మహాశయుడు 2 సంవత్సరాల 11 రోజులు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు శ్రమించి లిఖించినటువంటి ప్రపంచంలోనే అత్యున్నతమైన అతిపెద్దదైనటువంటి మన యొక్క రాజ్యాంగాన్ని 1950 జనవరి 26వ తారీఖు నుంచి అమల్లోకి తీసుకొచ్చినటువంటి సందర్భాన్ని పురస్కరించుకుంటూ మనందరం కూడా ఈ రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవాన్ని అతిపెద్దదైనటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో మనందరం కూడా జరుపుకుంటూ ఉంటాం. అటువంటి గణతంత్ర దినోత్సవ వేడుకల్ని రేపొద్దున్న అనగా 26/1/2019 జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మంగళగిరి దగ్గర ఉన్నటువంటి నూతన జనసేన పార్టీ కార్యక్రమంలో జెండావిష్కరణ కార్యక్రమంతో పాటు తదుపరి 27/1/2019 గుంటూరు నగరంలో జరిగేటువంటి అతిపెద్ద భారీ బహిరంగ సభకు కూడా విచ్చేయుచున్నారు. కనుక 50 మంది ఇరు తెలుగు రాష్ట్రాల కార్యకర్తలు, జనసేన పార్టీ అభిమానులు, ఓటర్ మహాశయులు కూడా గుంటూరు విచ్చేసి గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ సర్కిల్లో అక్కడ నిర్మించబడ్డటువంటి గుంటూరు జిల్లా కార్యాలయం ప్రారంభోత్సవం తర్వాత అక్కడి నుంచి కొనసాగేటువంటి ర్యాలీలో కూడా భాగస్వాములే. ఎల్ఈఎం హై స్కూల్ ప్రాంగణంలో జరిగేటువంటి గుంటూరులో జరిగేటువంటి భారీ బహిరంగ సభకు కూడా విచ్చేసి సభని జయప్రదం చేయాలని మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు, జై భీమ్, జై హింద్.